హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో గైస్, ఈరోజు అయితే అక్బర్ పౌల్ట్రీ ఫామ్ గురించి. సో గైస్, ఈరోజుకి మన చిక్స్ వచ్చేసి 8వ రోజు. సో గైస్, హీట్ అయితే టెంపరేచర్ అయితే టూ మచ్గా ఉంది ఇప్పుడు మనకు. సో అందుకనే చిక్స్ చూడు, ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. అయినా కానీ అవి వాటర్ దగ్గరనే అవి ఉంటున్నాయి. సో అలా మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 2 hours కన్నా లేకపోతే 1 hours కన్నా మధ్యలో మనం చిక్స్ అనేది డిస్టర్బ్ చేయాలి. సో అవి డిస్టర్బ్ చేస్తే ఏమవుతాయంటే వాటర్ ఇంటేక్ చేసుకుంటాయి. సో వాటర్ తాగుతాయి. సో అలా వాటర్ తాగితే ఏం కాదు. సో వాటర్ తాగక అట్నే ఉన్నాయనుకో, ఈ హీట్ అనేది టూ మచ్ ఉంది కాబట్టి మోర్టాలిటీ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. మనం అనుకుంటాం చిన్నయే కదా పిల్లలు, ఏం కావు కదా అని అనుకుంటాం, కానీ అట్లేం లేదు. చిన్న అయినా పెద్ద అయినా వేడి అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా తట్టుకోదు. సో అందుకనే కొంచెం జాగ్రత్తగా వహించండి. ఇప్పుడు ఒక వర్షం 2 వర్షాలు పడ్డాయంటే ఏం కాదు. ఆ వర్షాల కొరకు వెయిట్ చేస్తారు అందరు కూడా. అలాగే వచ్చేసి ఈరోజు 8వ రోజు మేనేజ్మెంట్ ఏంటంటే మనమైతే ఇప్పుడు చిక్ డింకర్లు, చిక్ ఫీడర్లు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం పెద్ద ఫీడర్లు అయితే పెట్టేశాం. పెద్ద ఫీడర్లు అంటే ఈ విధంగా ఉన్నాయి. ఇవి మనమైతే నార్మల్గా ఇలా పెట్టకుండా దీని తాడుకు ఉక్కు అనేటివి పెట్టేసుకోవాలి, కొండీలు. ఇలా పెట్టేసుకొని లైట్గా మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు డైలీ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా ఫీడ్ అనేది మనం కొంచెం పోసుకోవాలి. నేనైతే మార్నింగ్ పోసిన, మళ్ళీ ఈవినింగ్ పోయాలి. అలా ఫీడ్ పోసుకొచ్చుకున్నాం అనుకో, అవి అనేది ఉనుక అనేది లోపల పడకుండా ఉంటుంది అన్నట్టు. ఆ విధంగా ఈరోజు అయితే మనం ఇదే మేనేజ్మెంట్ అయితే జరిగింది. ఇంకా రేపు అయితే చూద్దాం. రేపు కూడా వెదర్ ఎలా ఉంటుందో తెలియదు. రేపు కూడా వెదర్ ఇలాగనే ఉంటే రేపు కూడా అడ్జస్ట్మెంట్ ఏమి ఉండదు. అలాగే 10 daysకు ఇంకా కొంచెం పార్టిషన్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.